స్వాగతం. అమరావతి న్యూస్ 9 వార్తలకు. చీరాలలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఎవరైనా వస్తారు ఆఫీస్ కొత్తపేట ఇదేనా యూనిట్ ఆఫీస్ కొత్తపేట ఇది మనం కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు సార్. పేమెంట్ ఎక్కడ చేస్తారు? పేమెంట్ కూడా వాళ్ళకి చేసేస్తారు. ఆన్లైన్ లోనే చేస్తారు. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు సార్. మొబైల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ రోజు వాళ్ళు ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉందా? బయోమెట్రిక్ వరల్డ్ డేస్లో పెట్టాలి కానీ అది మేము ఆన్ ఫీల్డ్లో ఎక్కువగా ఇది నోట్బుక్ బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయడం లేదు మీరు? రోజు ఎంతమంది ఉంటారు వెళ్ళారు? 10 to 15 మెంబర్స్ వస్తారు సార్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? ఇది 6-7 సార్. ఎల్ఎల్ నెక్స్ట్ ఇది ఎక్కడ మీరు చెక్ చేస్తున్నారు? ఎంత తీసుకుంటారు డబ్బు? ఒక ఎల్ఎల్ఆర్ చేయించాలంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు నేరుగా ఎక్కడికే రావచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు? ఏం చేస్తారు అతను? సో ఇది ఎట్లా చేసింది? ఇది మీరు తీసుకొచ్చారా మొత్తం? ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు. వెహికల్ ఇన్స్పెక్టర్ చీరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి. సూపర్విజన్ అనేది చాలా ముఖ్యం. పర్యవేక్షణం అంటే వివిధ డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వివిధ కింద స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు, అందులో పబ్లిక్తో ఉన్నటువంటి టచ్ పాయింట్స్ అంటే ప్రజలు వచ్చి ప్రభుత్వ సేవల్ని అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేది జరుగుతుంటాయి. దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకి తెలియచేయడం జరిగింది. అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా, ఎక్కడైనా లోపదోషాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలుపెట్టాము. మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా వితౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్, ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్, మొత్తం దేశంలో ఇదే పోర్టల్. అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మనం వివిధ సేవలన్నీ కూడా మనకు వాహన్ అనే పోర్టల్లో జరుగుతాయి. సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్, చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము. అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి. సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు అని మీ అందరి ద్వారా నేను అందరికీ మనం చూసుకుంటే ఇక్కడ ప్రజలకి తెలియాల్సినటువంటి అంశాలు ఎక్కడ కూడా డిస్ప్లే లేదు. సో అవి పోస్టర్స్ పెట్టమన్నాం. అంటే వివిధ ఈ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు ఏంటి, దాని రుసుము ఏంటి, ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు, ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు, అలా ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు. దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి సమావేశం చేయటం జరుగుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఆన్లైన్లో మనం మెయింటైన్ చేయాల్సిన కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్. సో అవి కాకుండా వీళ్ళు మాన్యువల్గా చేస్తూ ఉన్నారు. అది కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.